సార్ కనీస వేతనం 26,000 ఇవ్వాలి, మాకు 11,500 ఇస్తున్నారు. మేము చనిపోయిన తర్వాత ఒక 60 సంవత్సరాలు మా చేత ఇది చేపించుకుంటున్నారు, కానీ మాకు చనిపోయినాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పించట్లేదు. ఎఫ్ఆర్ఎస్ యాప్ అని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని రకరకాల యాప్లన్నీ పెడుతున్నారు, కానీ పని మాత్రం 24 గంటలు చేపించుకున్నారు. మాకు జీతం మాత్రం 11,500 మాత్రమే ఇస్తున్నారు. అది చాలా అంటే ఒక ఫోన్ ఇస్తారు, ఆ ఫోన్లో 24 గంటలు దాంట్లో సిగ్నల్ ఉండదు, ఇంకా తిరుగుతూనే ఉంటుంది. బతికినంతకాలం చాకరీ చేయించుకోండి, చనిపోయాను అనుకోండి, చనిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమి ఉండవు. కనీస వేతనం మాకు కావాల్సింది ఏంటంటే కనీస వేతనం, అది కూడా సుప్రీంకోర్టు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చింది 26,000 ఇవ్వాలి అని చెప్పండి. మేము అది అడుగుతున్నాము. చనిపోయిన తర్వాత మెడికల్ లీవ్తో వేతనాలు అడుగుతున్నాము. కాబట్టి మా శ్రమని గుర్తించండి, 26,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా పనికి తగ్గ వేతనం అడుగుతున్నాము. మేమైతే రికార్డు వర్క్ చేస్తాము, ప్లస్ ఆన్లైన్ వర్క్ చేస్తాము. మామూలుగా ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్, అలాగ మిస్యూస్ జరగటానికి లేదు. వాళ్ళు అంటే యాప్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకే వస్తుంది, దానికన్నా ఇంకా తక్కువే వస్తుంది, కానీ కరెక్ట్గా అయితే ఇవ్వట్లేదు, కరెక్ట్గా జరగట్లేదు సార్. మమ్మల్ని అనటానికి లేదు. మేమేమంటున్నాము, మా శాలరీస్ పెంచండి, మీ ఇష్టం వచ్చిన చేయండి, మేమైతే వర్క్ చేస్తాము, మేమేం చెయ్యము అని అనట్లేదు. కాకపోతే మాకు పనికి తగ్గ వేతనం కావాలి అని అడుగుతున్నాం. అంటే పనికి తగ్గ వేతనం ఒక్కసారిగా ఇంత అంటే మీరు అన్నట్టు 26,000 అంటే ఒక్కసారి ఆలోచించండి, సాధ్యం అవుతుందా? ఇది పరిగణలోకి తీసుకుంటారా, లేదంటే ఎన్నికల నేపథ్యంలో ఏమన్నా ఇటువంటి డిమాండ్ తీసుకొచ్చారని అనుకోవచ్చా? లేదు సార్, వాళ్ళు చెప్పిన ఇప్పుడు మేమేం మామూలుగా సుప్రీంకోర్టు ప్రకారము తన గ్రాట్యుటీ ఇది ఇలా ఇవ్వాలి. ఒక ఫ్యామిలీకి ఒక తల్లో చెల్లో అని అంటారు కదా, మధ్యలో ఆయన చనిపోయినా పర్వాలేదు, వాళ్ళ అమ్మకి 5 మందికి ప్రకారం అడుగుతున్నాము. అలా జరగాలని అడుగుతున్నాము. పోతే ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళకి ఇవ్వకూడదని మేము అనట్లేదు. వాళ్ళ పని వాళ్ళదే, మా పని మాదే, మమ్మల్ని గుర్తించమని మేము అడుగుతున్నాం. ఒక వాలంటీర్కి 50 ఇళ్ళు అయితే ఒక అంగన్వాడీ టీచర్కి 300 కుటుంబాల రికార్డ్స్ మేము మెయింటైన్ చేయాలి. చేసి కూడా సరిగ్గా స్టాక్ రాదు. పాలు చూస్తే నాణ్యమైన పాలు ఉండవు. బియ్యం చూస్తే ఈ నెలలో ఈ మంత్లో చూడండి అసలు ముక్కిపోయినాయి, పాడైపోయినాయి వచ్చున్నాయి సార్. అవి తీసుకొని లబ్ధిదారులు స్టోర్కి వెళ్తే మేము ఇవ్వము, వాళ్ళు ఇచ్చింది మాకు అవేను అని చెప్పాను. ఏంటంటే పచ్చి బియ్యం ఉంటాయి కదా, అవే ప్యాక్ చేసి ఇచ్చేశారు, అవే మమ్మల్ని కూడా ఇమ్మంటున్నారు. మేము అప్పుడు ఫైనల్గా ఎవరు అక్కడికి వచ్చింది, అంగన్వాడీ టీచరే వచ్చింది. అంటే ఎవరు రాలేదనమాట, అంగన్వాడీ టీచరే ఇవన్నీ అంటే స్టోర్ చేసేసి అలాగే పెట్టేసి అంగన్వాడీ టీచరు ఆ టయానికి ఇమ్మన్నారు అన్నారు. ఎప్పుడు 1వ తారీఖు ఇమ్మన్న సరుకులు 8వ తారీఖు ఇవ్వండి, లేదా 26వ తారీఖు ఇవ్వండి, అది కూడా 13 గుడ్లు మామూలుగా ఇమ్మనేదే, ఓకే కాదనట్లేదు. 4 సార్లు ఈసారి 1వ తారీఖులో ఇవ్వమంటారు, 8వ తారీఖు నుంచి ఇమ్మని చెప్పడం జరిగింది. అంటే 3 గుడ్లు మీరు అన్నట్టు బియ్యం బాగలేని కరెక్టేనా, వాస్తవేనా? స్టోర్ వాళ్ళకి మేము గొడవ పెట్టుకొని ఇచ్చిన్నాం. అంటే ఈ సమస్య కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉందా, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉందా? జరిగింది, చాలా మందికి జరిగింది. ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ బతకాలంటే కనీసం ఒక సుప్రీంకోర్టే చెప్తుంది, ఒక ఫ్యామిలీ బతకాలంటే ఒక కుటుంబానికి 26,000 రూపాయలు లేనిదే ఆ ఫ్యామిలీ బతకలేదు. కాబట్టి ప్రభుత్వానికి కూడా అంగన్వాడీలు ఆ గ్రాడ్యుటీకి అర్హులు, కాబట్టి అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టే గ్రాడ్యుటీ అమలు చేయమని మన ప్రభుత్వానికి చెప్పింది సార్. కానీ మన ప్రభుత్వం దాన్ని తొక్కేసి ఈరోజు మాకు 3 నెలలు టైం కావాలి, 4 నెలలు టైం కావాలని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఉంటుందో ఓడొద్దో మాకైతే తెలియదు, కానీ ఉంటే ఉంటుందో పోతుందో అదైతే పెద్ద విషయం కాదు. మేమేం అడుగుతున్నాం అంటే మా న్యాయమైన డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం మాకు ఇవ్వండి, మమ్మల్ని గుర్తించండి. మీరు పాదయాత్రలో భాగంగా తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని నా అక్క చెల్లెమ్మలకి ఇస్తానని మాట ఇచ్చారు. ఈరోజు అది నిలబెట్టుకోండి, లేదంటే మీరు మాట తప్పిన ముఖ్యమంత్రిగా, మడమ తిప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారు. కాబట్టి మీరు మాట నిలబెట్టుకోండి. ఈరోజు అక్కడ సీతక్క, మా ఐసీడీఎస్ సంబంధించిన సీతక్క గారు మన ఎలక్షన్స్లో భాగంగా అంగన్వాడీలకి నేను చేస్తాను అని మాట ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు అక్కడ ఎక్కిన వెంటనే కూడా ఆమె సైన్ చేసిన వెంటనే కూడా శాసనసభలో ఈరోజు అమలు చేయడం జరిగింది సార్. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోనైనా ఈరోజు సీతక్కని అక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని తీసుకోనైనా, ఉదాహరణ తీసుకోనైనా, స్ఫూర్తి తీసుకోనైనా ఈరోజు మన ముఖ్యమంత్రి కాళ్ళు
ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఈరోజు మా సమస్యలను విని ఆయన చెవులతో విని కంటితో చూసి ఈరోజు 16 రోజులుగా ఏకదాటిగా నా అక్కా చెల్లెళ్ళు ఏపీలో కష్టపడుతున్నారు, ఏదల పాలక్కుతున్నారు, వాననక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వస్తున్న డిమాండ్లుగా దీన్ని భావించవచ్చా? లేదంటే లేదు సార్, మేము కనీసం కూడా మా అన్న జగనన్న ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణలో 13,600 ఇస్తున్నారు, ఇప్పుడు మాకు 11,500 ఇస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము అన్ని రకాల ప్రయత్నాలు, ఇది మీ మీడియా సోదరులకు కూడా తెలుసు, ఎందుకంటే మేము ఏ ప్రయత్నాలు చేసాం అనేది. ఒక్కసారిగా 26,000 అంటే ప్రభుత్వం మీద భారం కాదా సార్? ప్రభుత్వం మీద భారం అయినప్పుడు మరి ఆడుదాం ఆంధ్ర అని ఎలా ప్రోగ్రాం పెట్టారు సార్? ఈరోజు దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్ వేస్ట్గా. మీరు ఆ డబ్బంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా అక్క చెల్లెమ్మలు ఈ ప్రభుత్వం ద్వారా మా కష్టమే కదా సార్. మేము ప్రతి గ్యాస్ మీద, పెట్రోల్ మీద, పప్పు మీద, నూనె మీద ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత రేట్లు పెరిగింది. మరి వాటన్నిటి మీద మేము కట్టిన అమౌంటే కదా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర పెట్టారు. మరి వీటన్నిటి మీద పెట్టేది ఏదో మాకు వేతనాలు ఇస్తే మేము కడుపుకు అన్నం తింటాం కదా, కష్టపడి బతుకుతున్నాం. రేపు మీకు ఆ వాల్యూ తెలియ ఇది చేయాలి కదా. మరి మా అక్క చెల్లెమ్మని రోజు రోడ్ల పాలు చేస్తే మీ ప్రభుత్వానికి ఏమొచ్చింది? మీకు మంచి జరుగుద్దా అసలు గవర్నమెంటానికి? నా పేరు సుజాతమ్మ, నేను జిల్లా అధ్యక్షురాలిని. ఈ అరాచకం ఏడన్నా ఉందా? ఈ అరాచక పాలన ఏడన్నా ఉందా? ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా? ఈ ముఖ్యమంత్రికి ఒక్కసారి ఇచ్చారు, కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా అయిపోయి ఈరోజు నాటకాలు ఆడుతున్నాడు. కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది? ఎగురుకొని 150 సీట్లు ఇచ్చిన దానికి ఈరోజు ఆడవాళ్ళందరినీ ఈదల పాలు చేశాడు. రేపు మేము అత్తతాం బటన్ అత్తతాం. ఇవి ఇన్ని రోజులు వచ్చావు కదా బటనా, ఇళ్లల్లో ఉండేవాళ్ళకే, కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వకుండా ఇళ్లల్లో ఉండేవాళ్ళకి వచ్చావు కదా. ఇంతమంది మహిళలు ఏదల్లా ఉంటే ఆడుదాం ఆంధ్ర అని మన రోజాత బ్యాట్లు ఆడుతూ ఉన్నాడు ఈదల్లో. ఈ మహిళలు కనబడలా? జగన్మోహన్ రెడ్డి నీకు కనబడలేదా అని మేము అడుగుతా ఉన్నాం. నీకు ఒత్తి ఏలు ఏమన్నా వాసిపోయిందేమో, మాకు వచ్చేటప్పటికి నీకు ఏలు వాసిపోయింది. రేపు మా టైం వస్తుంది, మేము వత్తుతాం, మేము బాగా వత్తుతాం. నిన్ను ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకంతే సంగతులు, నీకు అయిపోయింది. ఒక్కసారి సీఎం సీట్లో కూర్చొని చాలు, జావు ఇంటికి జావు, నువ్వు జావు. ఓ బటన్ వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తావు అనుకుంటున్నావేమో, వాళ్ళు కూడా వేయరు నీకు ఓట్లు. మేము వేయనేమో. మేము 1,10,000 మంది, రోజుకి 23 రోజులు, రోజుకి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 నెలల్లో ఒక్క రోజుకి ఎక్కిపోతా ఉన్నాయి మా ఓట్లు. నీకు తగ్గిపోతా ఉంది. ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చోబెట్టి 150 సీట్లు ఇచ్చి చేస్తే నువ్వేది చేసేది? రోజాత ఆడుకోవడమా, బ్యాట్ ఆట? ఇంతమంది కనబడలా నీక? ఇంతమంది మహిళలు కనబడలేదా అని అడుగుతా ఉన్నావు. మా అక్క నీకు వినబడలేదా అని అడుగుతా ఉన్నావు. చెవులు ఏవైనాయి, కళ్ళు ఏవైనాయి, కనబట్టం లేదా? చెవులు వినబట్టం లేదా? నీకు ఉన్నారు కదా మాలాంటి ఆడబిడ్డలు ఇద్దరు, వాళ్ళు కూడా గుర్తు రావట్లేదా? మా గోష్ఠులన్నీ మీ వెలకాలకు తగులుతాయని గుర్తు రావట్లేదా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇన్ని రోజులు మేము ఇంట్లో ఉన్నాం, మేము ప్రశాంతంగా ఉన్నాం, అయినా మమ్మల్ని లేక తీసుకొని వచ్చావు. ఇప్పుడు కూడా మేము ఆడ కూర్చొని ప్రశాంతంగా పోతాం కదా. ఇప్పుడు పోలీసులు పంపించి రెచ్చగొట్టడం అవసరమా జగన్మోహన్ రెడ్డి? మాకు ఈదులైనా, దారులైనా, గబ్బైనా, దూలైనా కూర్చుంటాం. నిన్ను వదిలేదే లేదు. నువ్వు ఇప్పుడు దాకా వచ్చావు, రేపు మా టైం వస్తుంది, మేము వస్తాము. తర్వాత నువ్వు పోతావు. నువ్వు జన్మలో కూడా మళ్ళీ నువ్వు అపోజిషన్లో కూడా కూర్చుంటావో లేదో కూడా తెలీదు. ఇట్లా ధర్నా చేస్తుంటే మీకు కనిపించట్లేదు, మీకు తెలియదు, మీరు వినలేదు అంటున్నారు. ఎంతవరకు న్యాయం సార్? మీరు ప్రజలే కదా, మేము ఎన్నుకుంటేనే కదా ముఖ్యమంత్రి అయ్యారు. మరి మేము చేసేది కనిపినప్పుడు మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? మీరు కొంచెం అయినా గమనించండి. తెలియదు అనేది అబద్ధం సార్. మీకు తెలియకుండా ఏం జరగదు. మీ మంత్రులు అయినా ఎవరైనా మీరు చెప్పేదే వింటారు. మీరు దయచేసి మాకు జీతం పెంచమని అడుగుతున్నాం కదా, పలానప్పుడు పెంచుతాము అని ఒక మాట చెప్తే మాకైనా మా అంగన్వాడి చిన్న పిల్లల్ని వదిలేసి మా గర్భవతుల బాలింతలకు సేవలు చేయకుండా మేమే ఆనందంగా ఇక్కడేమీ లేము సార్. మాకు బాధ వేస్తుంది. మేము స్కూల్కి వెళ్ళలేదని మా పిల్లలు రోజు వచ్చి స్కూల్ ఎప్పుడు అని అడుగుతున్నారు సార్. మా పేరెంట్స్ ఫోన్లు చేస్తున్నారు సార్, టీచర్ ఎప్పుడు పెడతారు స్కూల్ అని. మీరు మంచి మాట చెప్తే మేము వెంటనే వెళ్ళి స్కూల్ తీసి మేము సంతోషంగా మా వర్క్ చేసుకుంటాం. 23 రోజుల నుంచి అంగన్వాడీ వాళ్ళని సమ్మెలో ఉన్నాము. కలెక్టర్ గారి చేత 5వ తేదీ నుంచి డ్యూటీల్లో జాయిన్ అవ్వకపోతే
శాఖాపరంగా మీ మీద చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఒక జీవోని విడుదల చేశారు. కానీ ఆ జీవోకి మేమేం భయపడము. 4వ తేదీ సాయంత్రం వరకు మేము వేచి చూస్తాము. 4వ తేదీ సాయంత్రం వరకే మాకు రావాల్సిన ఆ 2 జీవోల్ని విడుదల చేస్తే మేము 5వ తేదీ డ్యూటీల్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు గోష్ఠ కొట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా మీద దయ ఉంచి మా కోరికలు తీరాలని మేము కోరుకుంటున్నాము. మాకేం పగలేదు. మేము ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. కానీ మేము అందరమే ఓట్లు వేయకుండా చేసే సత్తా కూడా మా దగ్గర ఉంది. అది గుర్తుపెట్టుకొని మమ్మల్ని మా కోరికలు తీరవాలని తీర్చిన వెంటనే మా డ్యూటీలోకి మేము జాయిన్ అవుతామని మీకు తెలియజేస్తున్నాం. గత 23 రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. స్పందించకపోగా అల్టిమేట్ జారీ చేసేటటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేంటంటే 25వ తేదీలోపు అందరూ కూడా ఉద్యోగాల్లో చేరకపోతే మిమ్మల్ని ప్రత్యామ్నాయం చూపుకుంటామనేటటువంటి పద్ధతులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది సరైనటువంటి చర్య కాదు. ఏదైతే అంగన్వాడీలు వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలని చెప్పేసి గత 23 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. అవి అమలు చేయకుండా తాళాలు పగలగొట్టడం, అదేవిధంగా వాళ్ళని అనేక రూపాల్లో ఇబ్బందులు పెట్టడం, సచివాలయాల చేత పని చేయిస్తామని చెప్పడం, ఈ విధమైనటువంటి పద్ధతుల్లో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు పెంచిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న అసెంబ్లీ సమావేశాల్లో 18,000 ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13,650 రూపాయలు తెలంగాణలో ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇచ్చేది 11,500 మాత్రమే ఇస్తున్నారు. ఒక పత్రికల్లో రాస్తారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 7,500 ఉన్న అంగన్వాడీ శాలరీ 11,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో 10,500 ఉన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచి 11,500 చేశారు అంతే. అదే కాకుండా మేమేం అడుగుతున్నాం, నువ్వు పెరిగిన ధరలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఆ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఈరోజు ఒక కుటుంబం జీవించాలంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్తుంది. దాన్ని అమలు చేయమని చెప్తున్నాం. గ్రాడ్యుయేటీ అమలు చేయమని చెప్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని చెప్తున్నాం. 62 సంవత్సరాలు ఐసీడీఎస్లో పనిచేసి చివరికి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక 5 లక్షలు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని అడుగుతున్నాం. వృద్ధాప్య దశలో బతకాలంటే పెన్షన్ సౌకర్యం జీతంలో సగభాగం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఈ సమస్యలను న్యాయబద్ధమైనటువంటి సమస్యలు, అందుకని ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.